హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ విధంగా మీ ఫోటో వచ్చేటట్టు ఎలా పెట్టుకోవాలో చెప్తాను. నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్‌లో ఫోటోస్ వస్తాయిగా మూవీవి. ఆ ప్లేస్‌లో మీ పిక్చర్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇది మీరే వేరే వాళ్ళ స్టోరీలో యాడ్ యువర్స్ అనే మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ స్టోరీ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఇన్‌స్టాగ్రామ్‌లోకి రండి. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి సెర్చ్ బార్‌లో ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా! సో అక్కడ క్లిక్ చేసుకొని ఐడియల్ టెక్కీ అని సెర్చ్ చేయండి. ఓకే. సో ఐడియల్ టెక్కీ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టోరీ అయితే ఒకటి ఉంటుంది హైలైట్స్లో. ఓకే. సో అక్కడ నెట్‌ఫ్లిక్స్ స్టోరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి హైలైట్స్లో. ఓకే. సో ఇక్కడ మీకు ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటుంది ఇది. సో దాని తర్వాత ఇక్కడ యాడ్ యువర్స్ మీద క్లిక్ చేసుకోండి. యాడ్ యువర్స్ మీద క్లిక్ చేసుకొని కింద మీకు ఇమేజ్ ఆర్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా ఈ విధంగా చూపిస్తుంది. సో ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో నేను దాని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోండి. సో నేను ర్యాండమ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోని అయితే అప్లోడ్ చేశాను. మీరు మీ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఇక్కడ కింద సెండ్ మీద క్లిక్ చేసి ఎవరికెవరికైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెండ్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేస్తే మీ స్టోరీలోకి అయితే ఈ ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మీరు నెట్‌ఫ్లిక్స్‌కి సంబంధించిన టెంప్లెట్‌తో మీ యొక్క ఫోటోని మీ స్టోరీలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.